ఇప్పుడు నేను రాసిన సినిమా కథ ఏదైతే ఉందో అది త్రినేత్రుడి మీదే రాయడం జరిగింది. సో ఎలాంటి కథ అంటే అది స్పిరిచువాలిటీ అంటే ఫిలాసఫీతో కూడిన కథ అది. ఇప్పుడు చాలామంది తెలిసో తెలియకో ఫిలాసఫీ మాట్లాడుతూనే ఉంటారు. ఐ మీన్ చిన్న రిక్షాని హ్యాండిల్ చేసే వ్యక్తి దగ్గర నుంచి మరి అప్పర్ క్లాస్ వరకు వాడేంటి ఇంగ్లీష్లో చెప్తాడు, వీడు కొంచెం మోటు భాషలో చెప్తాడు. కానీ సారం ఏంటి అనేది మాత్రం ఫిలాసఫీ. ఏముందండి, ఎంత సంపాదించినా తీసుకుపోతామా అనేది ఏంటి ఫిలాసఫీ. కానీ ఎవ్వడు ఇంతవరకు తీసుకుపోయినోడు లేడు, సంపాదించింది పూర్తిగా అనుభవించినోడు లేడు. జస్ట్ బికాజ్ ఆఫ్ లైఫ్లో ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి చేయాలంతే. వాడి కర్మని బట్టి, వాడుకున్నటువంటి శక్తిని బట్టి, వాడుకున్నటువంటి ఆలోచన స్థితిగతులను బట్టి, వాడుకున్నటువంటి ప్రణాళికను బట్టి, వాడుకున్నటువంటి వాట్ ఈజ్ కాల్డ్ దిమాగో, టాలెంటో, ఆపర్చునిటీసో, వీటన్నిటిని బట్టి వాడు ముందుకెళ్తూ ఉంటాడు. దీనికి బ్యాక్ సోర్స్ ఏదైనా ఉందా అంటే యూనివర్స్లో, అంటే వాడికి ఏదో ఒక దేవుడిని అయితే నమ్ముతాడు. సరే, నమ్మలేదు, నాస్తికుడు అనుకుందాం. అయినా కూడా వాడికి ఖచ్చితంగా యూనివర్స్లో ఉన్న ఒక శక్తి, ఆ శక్తి వేరే పేర్లు పెడుతుంటారు, వేరే రూపాల్లో ఉన్నాయి కాబట్టి శక్తి ఒకటే. ఇప్పుడు యూనివర్స్లో ఎవడుకున్నా ఏ జంతువుకైనా ఆకలి ఒకటేలాగా, సేమ్ లైక్ దట్. అంతే, ఆ రూపం మారుతుంది కదా. 100 రూపాయలు ఉన్నోడు వేరే తినొచ్చు, 1 రూపాయి ఉన్నోడు వేరే తినొచ్చు, 1,00,000 రూపాయలు ఉన్నోడు వేరే తినొచ్చు. బట్ కోర్ పాయింట్ ఈజ్ హంగ్రీ. ఆ ఆకలి ఎలాగైతే ఉంటుందో ఈ సోర్స్ కూడా సేమ్ అట్లాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో అలాంటి సోర్స్ మీద మనం సినిమా కథ రాసాం. దానికోసం ప్రొడ్యూసర్ని దోలాడుతున్నాం. వెరీ నియర్ బై వచ్చాం. ఎప్పుడైతుందో తెలియదు, బట్ అవుతుంది అంతే. ఆ బిలీఫ్ మనకి మనం మోటివేషన్ చేసుకోకపోతే ఎవడు వచ్చి మనకి మోటివేషన్ చెయ్యడు బాయ్. సో అది బిలీఫా, అన్బిలీఫా, మూర్ఖత్వమా, అమాయకత్వమా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ మనం తీసుకున్న నిర్ణయం మీద స్టిక్ ఆన్ అయి ఉండవలసిందే.